హైరోడ్ మనకు పాఠశాలలో మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్ క్వశ్చన్ అండ్ తర్వాత వచ్చి మల్టిపుల్ చాయిస్ దగ్గరకు వచ్చేసాను అనమాట. లాస్ట్ క్వశ్చన్ ఈజ్ 15th క్వశ్చన్. ఎయిర్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కార్ ఫర్ సేఫ్టీ. ఏ కార్లో మన సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ని ఎందుకు ఉపయోగిస్తాం? మనకి రోడ్డు మీద ట్రావెల్ అవుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, దానివల్ల మనం బంప్ అవుతూ ఉంటాం లోపల నుండి పైకి కిందికి ఇలా. అలాంటప్పుడు గట్టి హెవీ బంప్స్ వచ్చినప్పుడు మన హెడ్కి కానీ మన బాడీకి కానీ డ్యామేజ్ అవ్వకుండా దెబ్బ తగలకుండా ఉండడానికి మన సేఫ్టీ పర్పస్ ఈ ఎయిర్ బ్యాగ్స్ని యూజ్ చేస్తాం అనమాట కార్లో. అవి ఏం చేస్తాయంటే మనకి పెద్ద పెద్ద దెబ్బల నుంచి ఆ మూమెంట్ని కొంచెం తగ్గించి మనకి స్మాల్గానే మన మీద స్మాల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేటట్టు చేస్తాను అనమాట. అలా చాలా కాలం వరకు మన మీద స్మాల్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటట్టు కదా, మనకి స్మాల్ ఫోర్సెసే మన మీద యాక్ట్ అయ్యేటట్టు చేస్తాయి కాబట్టి అది మనకి లైఫ్ సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో ఇన్ కార్ ట్రావెల్స్ అలాంగ్ ద రఫ్ రోడ్ అవర్ బాడీ మూవ్స్ అప్ అండ్ డౌన్ fall down with heavy bumps. So in this act our body may be hurt and sometimes injured. సో దానివల్ల మనం రఫ్ రోడ్లో ట్రావెల్ అవుతున్న బాడీ అప్ అండ్ డౌన్కి మూవ్ అవుతూ ఉంటుంది హెవీ బంప్స్తో. అలానే దానివల్ల మన బాడీ కానీ ఏదైనా సంథింగ్ కానీ ఏదైనా ఒక ఇంజూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టు ప్రివెంట్ దిస్ ఎయిర్ బ్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కార్ బికాస్ ఏ స్మాలర్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద పర్సన్ ఫర్ ఏ లాంగ్ టైం. కాబట్టి మనకి ఆ ఆపద నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ కాలం వరకు మన మీద స్మాల్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడానికి ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో దానివల్ల కార్లో సేఫ్టీ పర్పస్ ఎయిర్ బ్యాగ్స్ని ఉపయోగించుకుంటాం. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ అసెస్మెంట్. దీంట్లో మల్టిపుల్ చాయిస్ వచ్చేసాం. ఇదైతే లెసన్ అయిపోయినట్టే. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ద లెటర్ ఇన్ ద బ్రాకెట్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ప్యాసింజర్ ఇన్ ఏ మూవింగ్ ట్రైన్ tosses a coin with falls behind him. It means that the motion of the train is forward direction. Okay, accelerated. Option A is right answer. ఎందుకంటే ఒక పర్సన్ ట్రైన్లో కాయిన్ టాస్ చేసినప్పుడు అది తన వెనక్కి పడింది అనమాట. అంటే ట్రైన్లో పర్సన్ మూవ్ అవుతున్నాడు, కాయిన్ అనేది వెనక్కి పడిందంటే కారణం ఏంటి? ట్రైన్లో ఉన్న పర్సన్ మూవ్ అవుతున్నాడు అనే కదా, ఫార్వర్డ్ డైరెక్షన్కి వస్తే ఇట్లా మూమెంటము ఇండ్ యాక్సిలరేషన్ రెండు ఎలా ఉంటాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదా. సో అదేంటి, దేనికి అలా కారణం? కాయిన్ ఎందుకు ప్యాసింజర్కి వెనకబడింది? దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ఏ మోషన్లో ఉంది ట్రైన్, అక్కడ యాక్సిలరేటెడ్గా అవుతుంది, కదులుతుంది ట్రైన్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాటర్ దట్ రెసిస్ట్ చేంజెస్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్ ఈజ్ కాల్డ్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మ్యాటర్, ఏదో ఒకటి దీని మ్యాటర్ యొక్క గుణం అనమాట. అదేం చేస్తుంది? రెసిస్ట్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. ఒక పదార్థం రెస్ట్లో ఉన్న మోషన్లో ఉన్న దాంట్లో ఉన్న చేంజెస్ రావడానికి ఎప్పుడు అడ్డుకుంటూ ఉంటుంది అనమాట. సో అదేంటిది? ఆ ప్రాపర్టీ ఏంటి? ఇనర్షియా, జడత్వం అని చెప్పాం కదా. సో అది రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ అయినా మోషన్లో ఉన్న బాడీ అయినా దీనికి పొజిషన్లో చేంజెస్ రావడానికి అంగీకరించాలన్నమాట. ఎప్పుడు అపోజ్ చేస్తే రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో మారని గుణం అన్నమాట, తొందరగా మారాలనుకోదు. సో దాని ఆ ప్రాపర్టీనే ఉంటాం, ఆ వస్తువు యొక్క ప్రాపర్టీ ఇనర్షియా. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ గివెన్ బై. లీనియర్ మూమెంటమ్ అంటే ఏంటి? ఓకే, మాస్ అండ్ వెలాసిటీ, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. V = mv కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్. ఏది ఫోర్స్? ఫ్రిక్షనల్ ఫోర్సా, మాలిక్యులర్ ఫోర్సా, ఇనర్షియానా, ఏ రెసిస్టెన్సా? ఇనర్షియా అనేది ఫోర్స్ కాదు, జస్ట్ వాటి యొక్క గుణం అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఇనర్షియాని మెజర్ చేయడానికి బాడీని ఏం చేస్తాం? బాడీ యొక్క మాస్ని బేస్ చేసుకున్నాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th one is the force that always opposes motion of a object. మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఎప్పుడు అపోజ్ చేస్తే ఫోర్స్ ఏంటి? కోర్సివ్ ఫోర్సా, ఫ్రిక్షనల్ ఫోర్సా, రిపల్సివ్ ఫోర్సెసా, గ్రావిటేషనల్ ఫోర్సా? అది ఫ్రిక్షన్ అన్నమాట. ఫోర్స్ దట్ ఆల్వేస్ అపోజెస్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫ్రిక్షన్. అదే కదా మనకి ఘర్షణ అని చెప్తూ ఉంటాం. ఫోర్స్ని, అది మూవింగ్ ఫోర్స్ని ఎప్పుడు అది అపోజ్ చేస్తూ ఉంటుంది అనమాట సర్ఫేస్ మీద ఉండే. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ the force required to accelerate 2 kg, mass 5 meters per second square. అయితే ఒక బాడీ యొక్క యాక్సిలరేటర్ 2 kg యాక్సిలరేషన్ అయితే దాని యొక్క మాస్ ఎంత? ఓకే,
The force required to accelerate 2 kg mass at 5 meters per second square. సో ఇక్కడ యాక్సలరేషన్ వచ్చేసి 5 meters per second square. ఇక్కడ మాస్ అనేది 2 kg అయితే ఫోర్స్ ఎంత మనం కనుక్కోవాలి. రాద్దాం. ఓకే, ఫార్ములా F ఈక్వల్ టు మాస్కి యాక్సలరేషన్కి రిలేటెడ్ ఏంటి? F ఈక్వల్ టు ma. మాస్ ఎంత 5 meters per second square. యాక్సలరేషన్, ఇది యాక్సలరేషన్ అనమాట. మాస్ అనేది 2 kg. దీని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే F ఈక్వల్ టు 5 into 2 kg meters per second square. ఇది ఏది యూనిట్? న్యూటన్ కదా. సో 5 into 2 10. ఈ యూనిట్ మొత్తం న్యూటన్ కదా. ఫోర్స్ ఈక్వల్ టు 10 newtons. ముందా ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు మూవింగ్ బస్ సడన్లీ we tend to fall. బ్రేక్స్ ఆర్ అప్లైడ్ టు మూవింగ్ బస్ సడన్లీ. కదిలే బస్సు సడన్గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతాం. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. కదులుతున్న బస్సు ఆగిందంటే అది వెనక్కి కదులుతుంది కొంచెం, కాబట్టి మనం ముందుకు మూవ్ అవుతాం. నెక్స్ట్, మాస్ ఇన్ మోషన్ యాజ్ డిస్క్రైబ్డ్ బై ద న్యూటన్స్ సెకండ్ లా మూమెంటం. ఓకే, మాస్ ఇన్ మోషన్ అంటే మాస్ ఇన్ వెలాసిటీ, మోషన్ అంటే సర్టెన్ వెలాసిటీ. సో మాస్ అండ్ వెలాసిటీ న్యూటన్స్ లాలో ఏం డిఫరెంట్ చేస్తుంది? మాస్ ఇంటూ మోషన్ అంటే నథింగ్ బట్ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ ఏం డిఫైన్ చేస్తుంది? మూమెంటం. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, an unbalanced force causes a change in dash of an object. Unbalanced force దాంట్లో unbalanced force causes a change in speed of an object, a direction of motion, a mass of a vector, both a and b. So unbalanced force causes the change in speed and direction of motion. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఆ బాడీ యొక్క స్పీడ్ని, డైరెక్షన్ ఆఫ్ మోషన్ రెండింటిని చేంజ్ చేస్తుంటుంది, అంతేగాని మాస్ చేంజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్, ఏ ఫోర్స్ ప్రొడ్యూస్ యాన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 meters per second square అయితే ఇన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 1 kg. వాట్ ఈస్ ద ఫోర్స్? ఇందాక కూడా అంతే, దీనికి యాక్సలరేషన్ 1, మాస్ ఇది F ఈక్వల్ టు ma. అంటే రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 1 kg meters per second square అంటే 1 Newton అనమాట. సో 1 Newton. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a force of 100 newtons acts on a body of a 2 kg for 10 seconds. So the change in momentum of your body is. ఓకే, మనకి ఇక్కడ డేటాలో ఏమి ఇచ్చాడు? పేజీ రావట్లేదా? సో మనకి డేటాలో ఏమి ఇచ్చాడు అంటే 12th బిట్లో ఫోర్స్ ఇచ్చాడనమాట. ఎంత? 100 newtons అయితే యాక్ట్ ఆన్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎంత? 2 kg ఫర్ టైం ఎంత? 10 seconds అయితే చేంజ్ ఇన్ మూమెంటం అంటే dp ఎంతో కొనుక్కోమన్నాడు ఆ బాడీ యొక్క సో dp/dt. సో చేంజ్ ఇన్ టైం dp/dt ఎంత? ఫోర్సే కదా. సో dpని పక్కన వేస్తే F ఇంటూ dt. ఫోర్స్ 100 newtons ఇంటూ 10 seconds అంతా 1000 Newton seconds. ఇది dp అయితే p ఈక్వల్ టు మనం కనుక్కోమంది ఎంత అయితే కదా, ఇదే కదా dp, చేంజ్ ఇన్ మూమెంటం 1000 Newton seconds. ఇదే కదా ఆన్సర్ ఉంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో 12th ఆప్షన్ డి ఈజ్ రైట్. అదే కదా మనకు వచ్చిన 1000 Newton seconds అని. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, inertia of your body has direct depends on. inertia of your body డైరెక్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది? దాని యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2 equal and opposite forces act on your body. The body is in equal and opposite forces acting on your body. The body is in moving with uniform acceleration or moving with uniform at rest or moving in uniform velocity. 2 ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి అంటే రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ లేదా మూవ్ అవుతున్న బాడీ మూవింగ్ యూనిఫామ్ మోషన్లోనూ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ 70 kg mass is lifted vertically upward by the helicopter with the
help of a rope hanging from it. So the helicopter is rising up with the acceleration 4 meters per second square. అయితే ద టెన్షన్ ఇన్ ద రోప్ ఈజ్ టెన్షన్ అంతా కొనుక్కోమన్నాడు అనమాట. అయితే G = 10 meters per second square. ఒక పర్సన్ యొక్క మాస్ ఎంత అబ్బా 15th బిట్ వచ్చి మాస్ ఎంత 70 kgs ఉన్న పర్సన్ హెలికాప్టర్ నుంచి రోప్ సహాయంతో పైకి లేవబడుతున్నాడు. అయితే రోప్ యొక్క టెన్షన్ ఎంతో మనం కొనుక్కోవాలి. యాక్సిలరేషన్ ఎంత యాక్సిలరేషన్లో రావుతుంది 4 meters per second square. అంతేనా? అయితే మనకు వచ్చిన గ్రావిటేషన్ ఫోర్స్ G అంటే 10 meters per second square. అయితే టెన్షన్ కనుక్కోమంటున్నాడు. టెన్షన్ అంటే నథింగ్ బట్ ఫోర్సే కదా. ఓకే, ఫోర్స్ ఎంత కనుక్కోవాలి. F = ma ఫార్ములాలోకి వచ్చినట్టయితే, లేకపోతే m అంటే 70 kg × 4 meters per second square. ఎలా రాయాలి దీని ఫార్ములా? ఓకే, ఇది నేను తర్వాత క్లారిటీ చేస్తాను. ఓకే, టెక్స్ట్ బుక్లో చూద్దాం టెన్షన్కి ఫార్ములా ఏముందో ఒక్కసారి చూద్దాం. దీన్ని ఎలా సాల్వ్ చేసేదంటే, ఓకే 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 తర్వాత చూద్దాంలే దీని సంగతి. నేను తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.